ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆ 5 రోజుల యుద్ధం దేశ రక్షణ వ్యూహాన్నే మార్చేసింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్లు, మిజైల్ దాడులను విజయవంతంగా తిప్పికొట్టిన ఇండియా ఇప్పుడు తన గగనతల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది. S-400 నుంచి లేజర్ ఆయుధాల వరకు, అత్యాధునిక డ్రోన్స్ నుంచి AI ఆధారిత సుదర్శన చక్ర నెట్వర్క్ వరకు భారత వైమానిక రక్షణ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ అయింది. 2025 మే 7 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులు చేసింది భారత్. దానికి ప్రతిగా పాకిస్తాన్ భారీ సంఖ్యలో డ్రోన్లు, మిసైళ్లతో దాడికి దిగింది. కానీ భారత గగనతల రక్షణ వ్యవస్థ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. రష్యా తయారీ S-400 స్వదేశీ ఆకాశ్ మిసైల్ వ్యవస్థలు, కౌంటర్ డ్రోన్ గ్రిడ్లు భారత ఎయిర్ డిఫెన్స్ లో కీలక పాత్ర పోషించాయి. ఈ యుద్ధం తరువాత ఆధునిక యుద్ధాల్లో చౌకైన డ్రోన్లు కూడా ఎంతటి ముప్పుగా మారగలవో భారత్కు స్పష్టమైంది. దీంతో ప్రభుత్వం అధునాతన రక్షణ వ్యూహంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఉన్న 5S-400 స్క్వాడ్రన్లకు అదనంగా మరో 5 స్క్వాడ్రన్లను సమకూర్చుకునేందుకు రక్షణ శాఖ ఒప్పందాలు చేసుకుంది. ఒకేసారి వందల టార్గెట్లను గుర్తించి 36 లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఈ S-400లకు ఉంది. ఇక మిడ్ అండ్ షార్ట్ రేంజ్ డిఫెన్స్ సిస్టంలో స్వదేశీ వ్యవస్థలకు ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఆకాశ్ మిసైల్ వ్యవస్థల ఏర్పాటు వేగం పుంజుకుంది. ఒకప్పుడు పాతబడిపోయాయని భావించిన ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఇప్పుడు మళ్లీ కీలక ఆయుధాలుగా మారాయి. డ్రోన్స్ స్వార్మ్లను తక్కువ ఖర్చుతో ఎదుర్కొనేందుకు ZU-23-2 L-70 గన్స్ ను ఆధునిక రాడార్లు, కొత్త అమ్యూనిషన్తో అప్గ్రేడ్ చేస్తున్నారు. డ్రోన్ ముప్పును ఎదుర్కొనేందుకు కొత్త తరహా సాంకేతికతను కూడా భారత్ రంగంలోకి దింపుతుంది. 10 కిలోవాట్ లేజర్తో పనిచేసే IDD అండ్ IS Mark II వ్యవస్థలను సైతం కొనుగోలు చేస్తుంది. మరోవైపు ప్రైవేట్ కంపెనీలు తయారు చేసిన భార్గవాస్త్ర వంటి మైక్రో మిసైల్ వ్యవస్థలు కూడా రంగంలోకి వస్తున్నాయి. ఇవి డ్రోన్ స్వార్మ్లను గుర్తించి ఒకేసారి అనేక లక్ష్యాలను మార్చగలవు. దేశవ్యాప్తంగా AI ఆధారిత మిషన్ సుదర్శన్ చక్ర ఇప్పుడు భారత గగనతల రక్షణకు ప్రధాన బ్లూ ప్రింట్ గా మారింది. రాడార్లు, శాటిలైట్లు, మిసైల్ వ్యవస్థలు, కౌంటర్ డ్రోన్ నెట్వర్క్లను ఒకే ప్లాట్ఫామ్ పై అనుసంధానించే ఈ వ్యవస్థ 2035 నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం కానుంది. ఇదే సమయంలో DRDO రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కుశ కూడా S-400 కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చెందుతోంది. ఆపరేషన్ సింధూర్ భారత్ కు ఒక కీలక పాఠాన్ని నేర్పింది. లక్షల రూపాయల విలువైన మిసైళ్లతో కొన్ని వేల డాలర్ల డ్రోన్లను ఎప్పటికీ ఎదుర్కోలేమని సైన్యం గ్రహించింది. అందుకే తక్కువ ఖర్చుతో పనిచేసే జామింగ్, లేజర్, గన్స్, మైక్రో మిసైల్ వ్యవస్థలపై రక్షణ శాఖ దృష్టి పెడుతుంది. భవిష్యత్తులో చైనా వంటి శక్తివంతమైన ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు భారత్ తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ ఒకే ఒక్క సూపర్ వెపన్ పై ఆధారపడకుండా బహుళ స్థాయి, తక్కువ ఖర్చుతో పనిచేసే అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థను నిర్మించే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. భవిష్యత్ యుద్ధాలకు సిద్ధమవుతూ దేశ గగనతల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తుంది.